నమస్తే అట్రాక్టివ్ పీపుల్. ఈ వీడియోలో మనం పింపుల్స్ ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కేసేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తున్నట్టు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టోటల్ 3 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ముఖం నిండా ఎవరికైతే పింపుల్స్ ఉంటాయో వాళ్ళ గురించి కాదు. ఎవరికైతే యాక్ని అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉందో, లేకుంటే ఏదో ఒక 2-3 పింపుల్స్ ఇట్లా ఉంటాయి కదా వాళ్ళ గురించి అన్నట్టు. బట్ మీరు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జెంటిల్ క్లీన్జర్. ఖచ్చితంగా మనకు పింపుల్స్ ఉన్నప్పుడు మనం జెంటిల్ క్లీన్జర్ యూజ్ చేయాలి. ఈ జెంటిల్ క్లీన్జర్ ఏంటి అంటే మన స్కిన్లో ఉండేటి 2 ఆయిల్స్ ఉంటాయి, ఒకటి ఎక్సెస్ ఆయిల్, ఒకటి ఎసెన్షియల్ ఆయిల్స్. ఎసెన్షియల్ ఆయిల్స్ని మనం న్యాచురల్ ఆయిల్స్ అంటాం. ఈ న్యాచురల్ ఆయిల్ వల్లనే మన స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంటుంది. మనకు యాక్ని ఎందుకు అవుతుందంటే ఈ ఎక్సెస్ ఆయిల్ వల్ల. సో ఈ జెంటిల్ క్లీన్జర్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్లో నుంచి డర్ట్, ఇంప్యూరిటీస్, ఎక్సెస్ ఆయిల్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటుందో వాటిని అట్లనే మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. సో దట్ మన స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంటుంది. దీనివల్ల ఎక్సెస్ ఆయిల్ బిల్డ్ అనేది కాదు. సో దీనివల్ల మనం మన యాక్నీని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జెంటిల్ క్లీన్జర్ అంటే సిటాఫిల్ ఇట్లాంటి బ్రాండ్ క్లీన్జర్స్ యూజ్ చేయాలి, ఎక్కువ రేట్ ఉంటాయి అని అనుకుంటారు. కానీ చిన్న ఒక హిమాలయ 15 రూపీస్ ఉంటుంది ఈ క్లీన్జర్ వచ్చేసి. ఇది పింపుల్ ప్రివెంట్ కోసం సోప్ ఫ్రీ ఫార్ములా అన్నట్టు. ఇది కూడా జెంటిల్ క్లీన్జరే. ఇది మన స్కిన్ని డీహైడ్రేట్ చేయకుండా మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచి మన స్కిన్లో ఉండే ఇంప్యూరిటీస్, డర్ట్ అండ్ ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసేస్తుంది అన్నట్టు. మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. సో ఇదన్నమాట ఫస్ట్ పాయింట్. క్లీన్జర్, జెంటిల్ క్లీన్జర్ యూజ్ చేయండి ఖచ్చితంగా. మీరు అఫోర్డ్ చేయగలిగితే సెటాఫిల్ అని ఇట్లా ఉంటాయి, జెంటిల్ క్లీన్జర్స్ చాలానే ఉంటాయి. సో మీ స్కిన్ టైప్ అకార్డింగ్ ఒక మంచి జెంటిల్ క్లీన్జర్ చూస్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక లైట్ మాయిశ్చరైజర్. ఇప్పుడు మనకి పింపుల్స్ ఉన్నాయి కదా, మన స్కిన్ అనేది ఆయిలీగా అవుతుందని చెప్పేసి మనం మాయిశ్చరైజర్ స్కిప్ చేయకూడదు. మాయిశ్చరైజర్ ఎందుకు అనేది మీరు ముందు తెలుసుకోండి. మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మన స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసినప్పుడు అది ఎంత జెంటిల్ క్లీన్జర్ అయినా కానీ మన న్యాచురల్ ఆయిల్స్ అనేవి ఎంతో కొంత రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. సో ఆ ఆయిల్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ఎంతో కొంత మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, అందులో ఎక్సెస్ ఆయిల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఒక లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. లైట్ మాయిశ్చరైజర్ ఎందుకు అంటే లైట్ మాయిశ్చరైజర్ మన స్కిన్ని ఎక్కువగా ఆయిలీగా చేయకుండా జస్ట్ మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ ఎక్సెస్ ఆయిల్ అనేది బిల్డ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నట్టు. సో ఇది ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు లైట్ మాయిశ్చరైజర్ అనేది. సో పింపుల్ ఉన్నప్పుడు కూడా మనం లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం అనేది ఒక గుడ్ పాయింట్ అన్నట్టు. సో నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి అలోవెరా జెల్ అన్నట్టు. సో ఇది లైట్ మాయిశ్చరైజర్ కాదు, బట్ నేను యూజ్ చేయడం దీన్ని లైట్గా యూజ్ చేస్తా అన్నట్టు. సో అర్థమైపోయి ఉంటుంది, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సో ఇలా లైట్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయండి, మీ స్కిన్ని మీరు హైడ్రేట్గా ఉంచుకోండి. సో ఇదన్నమాట సెకండ్ పాయింట్, హైడ్రేషన్. ఒక మంచి లైట్ మాయిశ్చరైజర్ని యూజ్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్ పాయింట్ వచ్చేసి ప్రొటెక్షన్ అన్నట్టు. సో మస్తు సార్లు చెప్పిన ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జెంటిల్ క్లీన్జర్ యూజ్ చేసి, మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేసి ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయకపోతే మనం యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కూడా వేస్ట్. అండ్ సన్ స్క్రీన్ మనం ఎలాంటిది యూజ్ చేయాలంటే నాన్ కొమడోజెనిక్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. కొమడోజెనిక్ అంటే ఏంటంటే మన స్కిన్ పోర్స్ ని క్లాగ్ చేస్తుంది అన్నట్టు. సో నాన్ కొమడోజెనిక్ అంటే మన స్కిన్ పోర్స్ ని క్లాగ్ చేయదు. సో ఒకవేళ మీకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి తొందరబాటులో తెలియక మీరు కొమడోజెనిక్ సన్ స్క్రీన్ యూజ్ చేసినట్టయితే మీకు ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. ఒక యాక్ని అనేది పోయి ఇంకా 2-3 యాక్ని అనేటివి వచ్చేస్తాయి అన్నట్టు. ఇన్ఫ్లమేషన్ పెరిగి యాక్ని కూడా ఇంకా పెరుగుతుంది. సో ఖచ్చితంగా నాన్ కొమడోజెనిక్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి, జెంటిల్ క్లీన్జర్ యూజ్ చేయండి, లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. బడ్జెట్ స్కిన్ కేర్, బడ్జెట్లో మనం మన పింపుల్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది అన్నట్టు ఈ ఇన్ఫర్మేషన్. ఇంతకంటే ఎక్కువ మంచి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, కానీ నా ఎయిమ్ ఏంటి అంటే బడ్జెట్లో మనం మన ప్రాబ్లమ్స్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది నా సబ్జెక్ట్ అన్నట్టు. అందుకని చెప్పేసి సో నేను ఈ ప్రోడక్ట్స్ గురించి నేను మీకు చెప్పిన. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేసేయండి. మన వీడియో ఎంగేజ్మెంట్ని పెంచండి, మన ఛానల్ రీచ్ని పెంచండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో I will see you in next one. Until then, stay good and be attractive.